నమస్కారం. ఇవాళ అచ్చంపేట 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్లో ఇప్పుడే థియేటర్లో ఒక ఆపరేషన్ కేసు చేయడం జరిగింది. మరి ఆపరేషన్ కేసులో అనస్థిస్ట్ డాక్టర్ ప్రభు గారు, అసిస్టెంట్ మల్లేష్ గారు, ఇంకా పీడియాట్రిషియన్ సిస్టర్, పీడియాట్రిషియన్ ప్రశాంత్, సిస్టర్స్ అందరం కలిసి ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆపరేషన్ కొంచెం డిఫికల్ట్ ఉన్నది కాబట్టి కార్డ్ అరౌండ్ ద నెక్ టైస్ డెలివరీ ప్రాబ్లం ఉన్నందువల్ల వాళ్ళు నన్ను ఫోన్ చేసి సంప్రదించడం వస్తే సరే రెఫరల్ ఎందుకు ఇబ్బంది ఎందుకు నేను వచ్చి చేస్తానని చెప్పి చేయడం జరిగింది. ఇది ఇటువంటి ఏదన్నా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే తప్పకుండా నేను చేయగలిగితే ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మేమంతా కొలీగ్స్, డాక్టర్స్ అంతా కొలీగ్స్, ఎప్పటి నుంచో కలిసి ఆపరేషన్ చేస్తున్నాం. ఈవెన్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా యాజ్ ఏ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ సర్జన్గా, ఐఎమ్ జనరల్ సర్జన్, సో I've got lot of experience. So many cases I did, more than 20,000 cases since 1998 till today. Even though I'm a leader or MLA, I can do the surgeries whenever time permits. Any difficult cases, definitely my cooperation will be there. This area hospital, in future, we will establish the well-equipped ICU and highly dependable OBG, gynec ward, and moreover ventilator support, even central oxygen, central suction, multi-para monitors, and all equipment we will provide it. Already I approached the Honorable CM of the Telangana government. So even the health minister also, just 2 days back only I met him. He gave the assurance will establish the whatever the facilities this hospital needs. Moreover, this hospital is located in the agency and remote area. But thing is, the last government, nobody took the responsibility. The last MLA or ministers, whatever it may be, so they neglected this hospital. But being a MLA as a doctor, so I have a lot of responsibility to put all the equipments, furniture, strength, cadre strength, and whatever the needs, definitely we will provide it. So my humble request is, when the people they lose their confidence in the hospital or anything related to health, definitely I will be there. I will render my duty as a doctor. Kindly approach me whenever you will get some problem regarding the health. My colleagues, Mr. Prabhu is very well known to me. So అంటే ఎందుకు చెప్తున్న మాట అంటే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. అదే డాక్టర్గా కాకుండా ఎమ్మెల్యే కాకుండా డాక్టర్గా 2 రకాలుగా సేవ చేసేటువంటి భాగ్యం దేవుడు కల్పించిండు. మీరు ఎక్కడ కూడా ఇచ్చేది వాడకండి. ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే చెప్తే నేను సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇక్కడ కాకపోతే హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ఆర్ నిమ్స్, లేకపోతే ఏమైనా ప్రైవేట్కి పోయేటండి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నేను ఆ పని చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఇవాళ నన్ను చిన్న అప్రోచ్ అయితే వెంటనే వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఆపరేషన్లు అవసరం అనుకుంటే ఎప్పుడైనా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ సర్వీస్ మీరు ఉపయోగించుకొని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.